నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని పాప మృతి, దంపతులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన VVIPలు, ఫలితాల ముందు ఆపద మొక్కుల వాడికి మొక్కులు. శ్రద్ధ ఆసుపత్రి బాధ్యుల అరెస్టుకు రంగం సిద్ధం, విశాఖ కిడ్నీ రాకెట్పై దర్యాప్తు ముమ్మరం. నాలుగు రోజుల్లో వస్తా, నేనేంటో చూపిస్తా. TV9 కేసులో పోలీసులకు హీరో శివాజీ వీడియో రిలీజ్. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మునుగూరు మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో త్రాగునీటి కోసం ప్రజలు ప్రాణాలు పోతున్నాయని CPI ML న్యూ డెమోక్రసీ నేతలు ర్యాలీగా వెళ్లి మునుగూరు MROకు వినతి పత్రం అందించారు. బీసీలకు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. జూపల్లి ఆదిత్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మాదిరిగానే బీసీలకు 34% రిజర్వేషన్ కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని 1994 పంచాయతీ మున్సిపల్ చట్టంలో పొందుపరిచినట్లు తమ వంతు స్థానాలు బీసీలకు రిజర్వేషన్ చేసే విధంగా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేపట్టినారు. బీసీలకు తప్పనిసరిగా 34% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానమైనటువంటి అయితే వీటిలో ఉన్నటువంటి వనరుల్ని సంరక్షణ చేసేటువంటి కోసం ఏ స్థానిక సంస్థలు అయితే ఉన్నాయో వాటిని సంరక్షించడం లేదు. అందువలన బీసీల్లో ఎక్కువగా ఆ వనరులపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా ఆ వనరులపైన ఆధారపడి వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఉన్నాయి అందువల్ల మనకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా జరుగుతుంది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల PS పరిధి చింతల్ భగత్ సింగ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడుకు వెంకటేష్ ను తండ్రి పుల్లారావు హత్య చేశాడు. వెంకటేష్ తలపై రోకలి బండతో బాధనతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఇవి గొడవలు జరుగుతుంటాయి, వాళ్ళ కుటుంబ విషయాలు అవి. మనకేందంటే ఇక్కడ పక్కకు ఉంటారు వాళ్ళు, కనీసం 7-8 సంవత్సరాలు అయింది వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరితో జనాలలో కలిసి ఉండరు. వాళ్ళ కుటుంబం ఏంటంటే వాళ్ళ అక్కడ రాయలసీమ అంట వాళ్ళది, వచ్చిర్రు మాకు చెప్పకుండానే కొనుక్కున్నారు, ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి ఆడే పెద్దలాగా నాది రబై అన్నట్టు వాళ్ళు చేస్తూ ఆటో నడుపుతాడు వాళ్ళ కొడుకు. అయితే ఆటో తెచ్చి అయితే ఇక్కడ అప్పుడప్పుడు ఆటో పెడుతుంటారు, ఇక్కడ ఉంటుంటారు. మేమేందంటే పక్కకుంటాం, మేము అడిగాము మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు కొన్నారని మేము అడిగినప్పుడు మీకు ఎందుకు మేము చెప్పవలసిన అవసరం లేదు, మాకు తెలుసు అన్నట్టు అప్పుడు మాట్లాడారు. తర్వాత వాళ్ళది ఎట్లుంటుంది అంటే నేపథ్యం, మేము ఫ్యాక్షనిస్టులు, మేము పెద్ద ఇది మాకు మేమే హీరోలం అన్నట్టుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అయితే మేము చెప్పాము పక్కకుంటారు, మంచి జరిగినా చెడు జరిగినా పక్క వాళ్ళని అడుగుతారని వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని అడగవలసి వచ్చింది. మేము అడిగాను, నేను ఇక్కడ పక్కకుంటాను కాబట్టి నేను నలుగురిలో తిరుగుతా అడిగినప్పుడు వాళ్ళు నాకు కరెక్ట్ సమాధానం చెప్పలేదు. ఏం చేస్తారంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళ తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, చాలాసార్లు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కొట్టుకోవటం అవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పాము మేము, ఒకసారి 2 సార్లు అట్లా చేయొద్దు, ఇది బస్తీ అంటే సరే మీరు ఏం చేస్తారు మా ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. అయితే ఈ కొడుకు తండ్రులు ఇంకో కొడుకుంటాడు, అతనికి బాగా తాగి వచ్చి ఇచ్చేలు వీడిగా 4-5 సార్లు ఇక్కడ రోడ్ల మీద పడి కొట్టుకోవటం, తిట్టుకోవటం, చాలాసార్లు డిస్టర్బ్ చేయడం. వాళ్ళు రాళ్లతో ఇసిరేస్తే నా ఇంటి మీద పడి ఒక 2-3 సార్లు. ఇదేందని నేను అడిగినప్పుడు వాళ్ళు మా ఇష్టం అన్నట్టు మీరు ఏం చేస్తారు, మేము ఎవరినైనా చంపేస్తాం, మేము వ్యాక్సినేషన్ నరికేస్తాం అన్నట్టు వాళ్ళ తండ్రి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను చెప్పాను అది పద్ధతి కాదు, ఇక్కడ మంచిగా ఉంటాం, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, మంచిగా ఉండాలని నేను 4
4-5 సార్లు చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలలో చాలా గొడవలు ఉన్నాయి. అయితే ఆ కొడుకులు వాళ్ళ భార్యలు కుటుంబాలు కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇతను అయితే ఆటో నడుపుతుంటాడు, అప్పుడప్పుడు వస్తాడు. సో ఇక తర్వాత చెప్పినాక మారి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, అన్న నమస్తే బాగున్నావు అన్నట్టు మాట్లాడతాడు. ఈ తండ్రి కొడుకు మధ్యలో ఈ వివాదం సంగతి మనకు తెలియదు. వివాదం ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు కొట్లాట అయింది అన్న సంగతి మనకైతే తెలియదన్న. అయితే లోపల అప్పుడప్పుడు అయితే వారానికో నెలకోసారి తనుకుంటూ కొట్టుకుంటారు. రాత్రి అదే జరిగింది. రాత్రి 12:30కు డోర్లు సౌండ్ వచ్చినాయి, కొట్టుకున్నారు. అరే ఎప్పటికీ జరుగుతుంది కదా అట్లనే అనుకున్నాము. ఇక్కడ కొట్టుకున్నారు, లొల్లి అయింది. తర్వాత మళ్ళీ నేను పండుకున్న తర్వాత మళ్ళీ అక్కడ చనిపోయింది అని తెలియగానే పోయి చూసాం. పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళి దేంతో రోకల్ బండతో కొట్టిందని చెప్తుండ్రు. ఈ నెత్తి వాళ్ళకి నాలుగే బయటకు వెళ్ళింది. మరి నాలుగే బయటకు వెళ్ళింది అంటే ఉరి పెడితేనే బయటకు వెళ్తుంది. అంటే యాక్చువల్గా నేను చాలామందిని చూశాను. నేను నిజం చెప్తే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఒకరి మీద. కానీ ఇట్లాంటి తల్లిదండ్రులు కానీ ఇట్లాంటి వాళ్ళను ఉరి చేయవలసింది చాలా ఉన్నది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాడు. ఇది పద్ధతి కాదు. తప్పేమందంటే ఇప్పుడు తండ్రి మంచోడు అయితే పిల్లలు మంచిగా పెరుగుతారు. తండ్రి మంచోడు కానప్పుడు పిల్లలు ఎట్లా పెరుగుతారు మంచిగా? వాడే కరెక్ట్ లేనప్పుడు పిల్లలు ఎట్లా మంచిగా పెరుగుతారు? చదివించే బాధ్యత కానీ బుద్ధి చెప్పే బాధ్యత కానీ క్రమశిక్షణ కానీ తండ్రికి ఉండాలి. అది తల్లిదండ్రి తప్పులోళ్ళు కాబట్టి పిల్లలు అదే క్రమశిక్షణలో పెరుగుతారు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల పరిధిలోని మల్లూరు వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క వాహనం మరియు బైక్ ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులకు గాయాలయ్యాయి. 3 సంవత్సరాల స్రవంతి అనే పాపకు తల మీద తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. వివిఐపి విరామ సమయంలో సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సింహ, ఏపీ డీజీపీ ఆర్పి ఠాకూర్లు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పీకే సింహ ఠాకూర్కు వేద పండితులు వేద ఆశీర్వాదనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మాజీ ప్రధాని దేవాగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సభ్యులతో ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వీరికి వేదాశీర్వచనం ఇక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని స్పష్టం చేశారు. గత 35 ఏళ్లుగా పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదన్నారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించినట్లు కుమారస్వామి తెలిపారు.
enjoying life. And active. Hey, Muni. He was talking for a minute. Night అంటే 11 నుంచి మార్నింగ్ ఆల్మోస్ట్ 6 వరకు మూమెంట్ ఏమి ఉండదు కదా 5-6 hours. So he's staying here only కదా తిరుమల. No sir, he'll go down. ఆ నుంచి ఇంటికి చాలా ఓకే సేమ్ థ్యాంక్ యూ పడిపోతారు ఓకే చలో ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ खड़े थे इसके वक्त वहाँ आ गए वरना यहाँ पर सब 25-30 हैं ये सुबह से आ जाते सर जितने भी VIP आते हैं कोई स्पोर्ट्स स्टार आ जाए कोई फिल्म स्टार आ जाए मेरे वैसे डेली आते हैं सर ये देख कार सारे सरकार है यही है ये उनका है यस सर वही क्या आज तो वैसे प्रोटोकॉल भी है हाँ सर शाम को गरुड़ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, PG డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తాండూరు మండలం బిజ్వార్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కిషోర బాలికలు సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో చైల్డ్ లైన్ సేవల గురించి మరియు బాల్య వివాహాల గురించి, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడం జరిగింది. మా గ్రామాల్లో బాల్య వివాహాలు చేయడం లేదని, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేస్తున్నామని అంగన్వాడీ కార్యకర్త గారు తెలిపారు. బాలికల ఆరోగ్యం గురించి 2 ఏళ్లకోసారి బరువులు చూస్తున్నామని, బరువులు తక్కువ ఉన్న వారికి ఆరోగ్య సలహాలు అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మరియు చైల్డ్ లైన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అప్పుడు ఏమైతుంది? శిక్షలు ఎవరెవరికైతే? తల్లిదండ్రికి వస్తాయి, చేసుకున్న వాళ్ళకి. అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారో అమ్మాయి తల్లికి, అమ్మాయి తండ్రి పైన చేసుకున్న వాళ్ళకు. అబ్బాయి తండ్రి పైన, తల్లి పైన పడుతుంది, అబ్బాయి పైన కూడా పడుతుంది. తర్వాత పెళ్లి చేస్తారు కదా, ఎవరు చేస్తారు? పంతులు చేస్తారు కదా. హిందువులు అయితేనేమో పంతులు, ముస్లింలు అయితేనేమో కాజా, క్రిస్టియన్లు అయితేనేమో ఫాదర్. 3 మతాలు ఉన్నాయి కదా. 3 మతాలలో వాళ్ళ మత గురువులు ఉన్నారు కదా. మన హిందువుల్లో పంతులు చేస్తాడు ఎవరైనా. అట్లా చేసిందనుకో వారిని కూడా జైలుకి వెళ్తారు. తర్వాత ఏదైతే దేవాలయాల్లో చేస్తారు కదా. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ KDC డిగ్రీ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు పేపర్కు బదులు అధికారులు మొదటి సంవత్సరం పేపర్ పత్రాలను అందించడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెంటనే తేరుకొని కంగు తిన్న ప్రొఫెసర్లు సరైన పేపర్లు అందించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పరీక్ష 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.
విశాఖలో సంచలనం రేపిన శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ రాకెట్లో యాజమాన్య ప్రతినిధుల్లో కీలకమైన 2 వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా మరికొందరు అందుబాటులో లేరు. కలెక్టర్ ఇచ్చిన గడువు సమీపిస్తుండటంతో త్రిసభ్య కమిటీ సభ్యులు మహారాణిపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ వర్గాలు శ్రద్ధ ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన రికార్డులను అక్కడే పరిశీలించారు. వీటి ఆధారంగా త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ తెలిపారు. ఇక డిఎంహెచ్ఓ డాక్టర్ తిరుపతిరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ నాయకులతో కూడిన కమిటీ తొలి దశలో శ్రద్ధ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అంశాలపై ఆరా తీస్తున్నారు. రెండో దశలో నగరంలో అవయవ మార్పిడి చికిత్సలు చేసి ఆసుపత్రులను సందర్శించనుంది. వారం వ్యవధిలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఇక 2 రోజుల్లో గడువు ఉండడంతో రికార్డులను పరిశీలించి తప్పిదాలను విశ్లేషించి నివేదిక రూపొందించిన పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని రకాల రికార్డులను సైతం తారుమారు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మార్పిడి చికిత్సలు జరిగాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా వైద్య సాంకేతిక జరిగిన తప్పిదాలను ఇక వైద్య బృందం ఆరా తీస్తుంది. వాస్తవాలను వెలికి తీసేలా త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల్లో నివేదికను ఇచ్చేందుకు సమాచారాన్ని స్వీకరించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. కేసుల కంటే కూడా మాకు ఉన్నా లేకుండా ఇప్పుడు మాకు ఈ పర్టికులర్ కేసుకి కావాలి. పర్టికులర్ కేసు కన్నా ఇస్తే మా పేషెంట్స్ అవి మీరు తీసి పెట్టాలి. పేషెంట్ ఎంతసేపు పెడతాం? 2 సంవత్సరాలు ఎవరు సంవత్సరం పెట్టారు? టీవీ9 షేర్ల వ్యవహారంలో మాజీ సీఈఓ రవిప్రకాష్తో పాటు ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు హీరో శివాజీ. తాజాగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరు ఇరువురిపై అలందా మీడియా ఫిర్యాదు చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా రవిప్రకాష్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ పలానా ప్రాంతాల్లో తలదాచుకొని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ వీడియో ద్వారా తెరపైకి వచ్చారు. శివాజీ ఎక్కడికి పారిపోలేదని, శివాజీ వెన్ను చూపే వ్యక్తి కాదని ఆ వీడియోలో వివరించారు. శివాజీ పారిపోయాడని ప్రచారం చేసి మీడియాలోని ఓ వర్గం కోసం ఈ వీడియో రూపొందించలేదని, తన బాణి వినిపించడానికి రూపొందించానని కూడా తెలిపారు. గడిచిన వారం 10 రోజులుగా శివాజీ పారిపోయాడు, శివాజీ దేశం వదిలి వెళ్ళిపోయాడు, శివాజీ తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇలాంటి న్యూస్ తోటి పాపం కొన్ని మీడియా సంస్థలు, కొందరికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు 24 గంటలు ఇదే ప్రచారం చేసి శివాజీని బదనాం చేయాలని మీరు అందరూ అనుకుంటున్నారు, వీళ్ళంతా అనుకుంటున్నారు. సో ప్రాబ్లం ఏం లేదండి, మీరు ఎంజాయ్ చేసే టైం వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేయండి, ఏం తప్పులేదు దాంట్లో. అసలు విషయం ఏంటి? నేను వాళ్ళ కోసం చేయట్లే ఈ వీడియో. అసలు విషయం ఏంటి? ఇది 2 వ్యక్తులు, శివాజీ, రవిప్రకాష్ గారికి సంబంధించినటువంటి షేర్లకి సంబంధించినటువంటి ఒక అంశం, కోర్టులో ఉన్నటువంటి ఒక అంశం. ఈ అంశాన్ని తీసుకొచ్చి ఈ సివిల్ పంచాయతీని క్రిమినల్ పంచాయతీగా మార్చడానికి కొన్ని ఈమెయిల్స్ తీసుకొచ్చి ఆ ఈమెయిల్స్ లో పలానా వాళ్ళు షేర్ చేసుకున్నారు అంటే ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. ఈమెయిల్స్ మీరు రికవరీ చేసినప్పుడు ఈమెయిల్స్ లో వర్డ్స్ యాడ్ చేయడం పెద్ద కష్టమైన విషయమా? ఇది కుట్రగా నా మీద కుట్ర చేయడం కాకపోతే ఈమెయిల్స్, అగ్రిమెంట్లు నాకు రవిప్రకాష్ గారి మధ్య 2018 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకున్న మన మధ్య రీరైట్ చేసుకున్న మాట కూడా వాస్తవమే. అయితే ఏంటి దీంట్లో? అగ్రిమెంట్లు ఒకసారి చేసుకుంది అలాగే ఉంటుందా? వ్యక్తులు మారుతున్నారు, సంస్థలో కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా జాగ్రత్త నేను తీసుకోవడానికి నేను రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. రిక్వెస్ట్ జరిగిన సందర్భంలో అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు ఆ డ్రాఫ్ట్ నాకు అనుకూలంగా ఉండే వ్యక్తులు అంటే మా ఇద్దరికి అనుకూలంగా ఉండే వ్యక్తుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్. అయినా ఇది మా ఇద్దరి అగ్రిమెంట్ లో ఏదో జరుగుతుందని చెప్పి కౌశిక్ రావు అనే ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులందరూ మా ఇంటి మీద పడి ఇంట్లో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇల్లంతా ఎత్తుకొని ఏమీ దొరకలేదని సంతకం చేయించుకుని వెళ్లారు. ఏమైనా ఉంటే కదా దొరకడానికి? ఏముంది అసలు? ఈ కేసు ఏంటి? ఒక
చిన్న ప్రైవేటు సివిల్ పంచాయతీని తీసుకొచ్చి కోర్టులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి శివాజీని ఎట్టి పరిస్థితుల్లో లోపలేయండి, వెయ్యాల్సిందే, వాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు ఎలక్షన్స్ లో, గత 2 సంవత్సరాలుగా వాడు మమ్మల్ని చాలా విమర్శించాడనే ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వచ్చేసి శివాజీని అరెస్ట్ చేస్తారు. ఎలా అరెస్ట్ చేస్తారండి? ఇది సివిల్ కేసు, ఇష్టం వచ్చింది. కానీ ఈ విషయం నేను అనేది ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇద్దరు పంచాయతీని దాన్ని క్రిమినల్ కేసు అని ఇంకొకటి వచ్చి మాట్లాడుతూ ఉంటే పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అంటే మాకు స్థానబలం లేదని, నేను సెటిలర్ని కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చకపోతే కేసులు వేసేసి లోపలేస్తారండి. అయినా పోనీ ఇదేమన్నా పెద్ద పెద్ద కేసా అండి ఇది? నేను భయపడి పారిపోవటానికి? ఇట్లాంటి కేసులు 100 వేసుకోండి, ఎదుర్కొంటా. కానీ మీరు చేసే కుట్రలని నాకు బాలేదు కాబట్టి నేను సన్ స్ట్రోక్ వచ్చింది చూడండి మీరు, నేనేం కొత్తగా అబద్దం ఆడేది ఏం లేదు. సన్ స్ట్రోక్ తగిలి నేను అంతకుముందు ప్రచారం చేశాను, కర్ణాటకలో చేసి తమిళనాడులో ప్రచారం చేశాను. సన్ స్ట్రోక్ తగిలి నేను 10 రోజులు రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పా. ఇప్పుడు చెప్తున్నా ఇంకో 4 రోజులు తీసుకుంటాండి. ఏమైనా పారిపోతామా? ఏమైతుందండి? మమ్మల్ని వెంటపడి చేంజ్ చేసి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చెప్పి విజయవాడలో రిసార్ట్లు, ఎక్కడెక్కడో రిసార్ట్లో ఉన్నారని చెప్పి ఏంటి నన్ను చేంజ్ చేసింది? మీరు గుండు చేయించుకున్నా తిరుపతి పోయి, నా ఆస్తి ఏదో ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను ఎక్కడ పారిపోయాను? ఊరికే మనకి మీడియా ఉంది, 10 టీవీ, సాక్షి, రామేశ్వరరావు గారి ఛానల్స్, వారి షేర్లు ఉన్నటువంటి కంపెనీల ఛానల్స్. అంటే మీడియాని మీ చేతిలో పెట్టుకోండి. మీకన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏమేం చేసుకోవచ్చు, నాకు సంబంధం లేని అంశం అది. కానీ ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏం తొక్కుతారండి? నెహ్రూ గారు జీవితంలో దాదాపు 9 సంవత్సరాలకు పైగా ఓన్లీ జైల్లోనే గడిపాడు. 9 సంవత్సరాలు నాన్ స్టాప్ గా. ఏమవుతుందండి? జయాంధ్ర ఉద్యమంలో ఎంతమంది జైలుకి పోలేదు? జైలు అంటే నేను రాగానే నన్ను మర్డర్ చేసేస్తారా పోలీసులు? సో కాబట్టి అసలు విషయం తెలుసుకోండి. నాకు రవిప్రకాష్ గారికి సంబంధించిన కేసులో ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం, అది కూడా ఫ్రెండ్లీగా. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఉన్న స్నేహాన్ని దూరం చేసుకుని ఇద్దరం ఫ్రెండ్లీగా చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కేసులు కోర్టులో నడుస్తున్నప్పుడు ఏమిటి కేసులు పెట్టడాలు? చాలా దుర్మార్గం. మీరు ఇట్లాంటి కేసులు 100 పెట్టుకోండి, 1000 పెట్టుకోండి, నేను ఎదుర్కొంటాను. ఎటువంటి పరిస్థితులు వెనకపోయే పరిస్థితి లేదు. ఇది ఒక సిల్లీ కేసు. ఈ సిల్లీ కేసును చూసి ఎటువంటి మ్యాటర్ లేనటువంటి కేసును చూసి నేను భయపడి పారిపోయి విదేశాల్లో దాక్కున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్విట్టర్ల వేదికగా, టీవీల వేదికగా ఆ సునకానందం పొందుతున్నటువంటి సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే. ఎందుకంటే మీరు ఇప్పుడు రాళ్లు వేస్తున్నారు, కానీ నా రాళ్లు వేస్తే ఎదుర్కోవడానికి ఇది కొండ. కానీ నన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు గ్లాస్ రూముల్లో ఉంటున్నారండి. గుర్తుపెట్టుకోండి. ఈ రాయి రిఫ్లెక్ట్ అయ్యి గ్లాసుకు తగలకుండా కాపాడుకోవడానికి రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను. మీరు ఏదైనా తీసి వెతుక్కోండి. మీరు చాలా వెతుకుతున్నారు, వెతుక్కోండి, ఏం తప్పలేదు. పద్ధతిగా భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల ప్రకారం నడుచుకుంటూ ప్రజలతో ఉండి ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడు శివాజీ. ఈ కేసులు కాదు కదా, మీరు ఏమీ చేయలేరు. అందరినీ గౌరవిస్తా. నేను రామేశ్వరరావు గారింటికి 2-3 సార్లు భోజనానికి వెళ్ళాను. వాళ్ళ తమ్ముడు జగపతిరావు గారితో 10ల సంఖ్యలో కలిసి కూర్చున్నాను. నేను తప్పు చేశాను మీకు అనిపిస్తే నన్ను పిలవండి, అడగండి. ఏమా శివాజీ ఇది తప్పమ్మా అని చెప్పండి. నన్ను ఇరికించాలని ట్రై చేస్తే పోనీ రవిప్రకాష్ గారి షేర్లు రామేశ్వరరావు గారు కొనుక్కొని ఉంటే నేను మధ్యలో వచ్చి లిటిగేషన్ చేశాను. అయినా కూడా అది సివిల్ డిస్ప్యూట్. దాన్ని తీసుకొచ్చి పోలీస్ పర్సన్ ఇవాళ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలంటే పోలీసులు ఎమ్మటే నా కేసు ఎఫ్ఐఆర్ చేస్తున్నారండి. వెంటనే తెలంగాణ పోలీసులు 100 చూపిస్తా, అయ్యా కొన్ని చిట్టి పాటలు కట్టుకున్నారు, మోసం చేసి పారిపోయారని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఎఫ్ఐఆర్ సాక్ష్యం తీసుకురా. అయినా ఎవరండి కేసు పెట్టాలి? ఏ ఆధారాలతో కేసు పెడతారు? మీకేమైనా కోర్టు డైరెక్షన్ ఇచ్చిందా అండి? ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చూసి ఈ టెస్ట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ అనేది ఏమైనా వచ్చిందా? ఏమీ లేనటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి అన్యాయంగా ఇరికించి మోసం చేసి లోపల వేయాలనేటటువంటి కొంతమంది ఆంధ్ర నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి, తెలంగాణలో నాయకులతో కలిసి కేసులు పెట్టి నన్ను భయభ్రాంతికి గురి చేసి లొంగ తీసుకోవాలంటే నేను మళ్లీ చెప్తున్నా, ఒకవేళ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మ ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ ప్రజలు అనుకోని గవర్నమెంట్, నేను అనుకోనేది వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే పోరాడతా, ఎవరితోనైనా పోరాడతా. నేను పోరాడకుండా వెళ్లే ప్రసక్తే లేదు. మీరు 100 ఇన్ఫ్లుయెన్స్ చేసిన జైల్లో ఏమన్నా జైలు శిక్షను ఎదుర్కోవడానికి శిక్ష కాదు, ప్రభుత్వ చట్టంలో న్యాయం జరగడానికి లేట్ అవుతుందేమో కానీ
న్యాయం మాత్రం ఓడిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. న్యాయం గెలుస్తుంది, సిల్లీ కేసు ఓడిపోతుంది. ఇది ప్రైవేట్ పంచాయతీ. ఇది ఇప్పుడు తాత్కాలికంగా ఆనందం పొందుతున్నారు. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది భవిష్యత్తులో చాలా మందికి. చట్టపరంగా నేనంటున్నాను, ఖచ్చితంగా 0 కేసు. సో కాల్డ్ లాయర్లందరికీ అంతరాత్మకి తెలుసు. ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ చూడండి. ఎఫ్ఐఆర్ చూస్తే ప్రజలందరికీ తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది ఇందులో ఏమీ లేదని. ఊరికేదో మార్నింగ్ డిబేట్లో వాటిలో వీటిలో అవునా అలాగా అరే ఇలాగలగా ఏమిటి అలాగా ఏముంది ఇందులో? నాది రవిప్రకాష్ గారి పంచాయతీది, మా ఇద్దరు వ్యక్తిగత అంశం, మా ఇద్దరిది కోర్టులో నడుస్తుంది. 3వ వ్యక్తి వచ్చి పెట్టినటువంటి కేసు, అది కుట్రతో వచ్చినటువంటి కేసు. అర్థం చేసుకోండి. నేను వస్తాను, నాకు తగ్గలేదు, ఇంకా మీకు చూస్తే అర్థమవుతా ఉంది. ఇంకా బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. పర్వాలేదు, అయినా వస్తాను. వచ్చి కేసుని ఎదుర్కొంటాను విజయవంతంగా. ప్రజల ముందు శివాజీ ఎప్పుడు తప్పు చేయడు అనేది నిరూపించుకుంటాను. ఇది సిల్లీ కేసు, ఇది ఎప్పటికీ గెలవదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని పాప మృతి, దంపతులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన వివిఐపీలు, ఫలితాల ముందు ఆపద మొక్కుల వాడికి మొక్కులు. శ్రద్ధ ఆసుపత్రి బాధ్యుల అరెస్టుకు రంగం సిద్ధం, విశాఖ కిడ్నీ రాకెట్పై దర్యాప్తు ముమ్మరం. నాలుగు రోజుల్లో వస్తా, నేనేంటో చూపిస్తా. టీవీ9 కేసులో పోలీసులకు హీరో శివాజీ వీడియో రిలీజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.